ప్రత్యేకించి వచ్చిన సందేశాన్ని కొంచెం తెలియజేశారు. 7వ వచనం చదువుతాం. సువార్త ప్రకటించుచు సమాధానం సాధించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించమని పను. నీ దేవుడు ఏడుచున్నాడని శిలతో చెక్కుతున్నవని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. పర్వతముల మీద సుందరమైన కాళ్ళు. పర్వతాల మీద సుందరమైన కాళ్ళు అంటే వాస్తవానికి పర్వతాలు ఎక్కే వాళ్ళు తమ కాళ్ళను కనపడినరు కదూ. మీరు ఎప్పుడైనా మంచు కొండలు ఎక్కే వారి దగ్గరికి వెళ్ళకపోతే కనీసం వారిని గురించి మీరు తెలుసుకుని కాళ్ళు ఎప్పుడూ కనపడటానికి అవకాశం లేకుండా తగిన బందోబస్తు చేస్తారు కాళ్ళకి. ఆ పైన సాక్స్, ఆ పైన ఇంకా ఏదో, ఆ పైన బూటు పైకల్లా వేసి కాళ్ళు కనపడకుండా. కాళ్ళు కనపడితే మంచు తినేస్తాయి కాళ్ళని. అందువల్ల కాళ్ళు కనపడకుండా భద్రంగా జాగ్రత్తగా పెట్టుకుంటారు. అలాంటప్పుడు కాళ్ళు సుందరంగా ఎలా కనపడుతుంటాయి? కనపడడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఏ పెద్ద పర్వతం ఎక్కాలన్నా దాదాపుగా అది మంచు కొండ ఉంటుంది. కారణం ఏంటంటే పైకి ఎత్తెళ్ళే కొందే 300 అడుగులు పైకి ప్రతి సముద్రము అంచు నుండి, మీ సముద్రం ఉంది దగ్గర, మీ సముద్రం దగ్గర నుండి 300 అడుగులు ఎక్కితే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఎంత ఎత్తు వెళ్తుంటే అంత తగ్గుతూ ఉంటుంది అన్నమాట శీతోష్ణ వేడి. అందువలన దాదాపు కొండల మీద గుడ్లు ఉడకం. గుడ్లు ఉడకం అంటే ఏంటన్నమాట, టెంపరేచర్ అంత ఉండటానికి గుడ్డు ఉడికి అంత టెంపరేచర్ ఉంటుంది సుమారుగా, అక్కడికి తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి పర్వతాల మీద ఎప్పుడూ మంచు ఉంటుంది. ఎత్తైన పర్వతాల్లో శీతోష్ణం తగ్గుతుంది కనుక 29,000 అడుగులు ఎత్తున ఉండే, అంటే ఇప్పుడు 29,000 అడుగులు ఎత్తునంటే 3 పెట్టి బాగలించితేనే అప్పుడేమొస్తుందంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అందువలన పైకి వెళ్ళే కొంది మనుషులే గడ్డగట్టుకుపోయే పరిస్థితికి వాతావరణం వెళుతుంటుంది. అందువలన దేహంలో ఏ భాగము మనుషులకు కనపడటానికి లేకుండా జాగ్రత్తగా వస్త్రధారణ, కవరింగ్ మొత్తం జాగ్రత్తగా ఉంటుంది అన్నమాట. చేతులు కూడా కనపడుతుంది. వారి కాళ్ళు పర్వతముల మీద సుందరమైనవి అంటే కాళ్ళు అందంగా మారతాయని కదా దాని అర్థం. ప్రత్యేకించి కాళ్ళే కందాన్ని గురించి ఎవరు మాట్లాడుకోరు. అందము మానవుల యొక్క అందమే ముఖాన్ని గురించి అందం మాట్లాడతారు, కానీ కాళ్ళు అందమైనవి అని ఎవరు మాట్లాడరు. ఈయన చాలా చక్కగా ఉన్నాడు, లేకపోతే ఆమె చాలా అందంగా ఉన్నదంటే ముఖాన్ని చూసే సందాలు నిర్ణయిస్తుంటారు, కాళ్ళను చూసి కాదు దాదాపుగా. కానీ పరమదేవుడు ఆయన అంటున్నాడు, వారి పాదములు సుందరమైనవి, ముఖం సుందరమైంది అంటలేదు. వాస్తవానికి కాళ్ళతో ఏం చేస్తుంటాడంటే ఈ సువర్తమానాన్ని తీసుకెళ్తుంటాడు అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కాళ్ళు ఏం చేస్తుంటాయి అనే సంగతి మాట్లాడుతూ, అపవాదికి విరోధంగా పోరాడటానికి కాళ్ళు మనుషులు సిద్ధపరచుకుంటే 6వ అధ్యాయంలో ఎఫెసీ ఏ సంగతులు రాయబడి ఉన్నాయి. పదిహేనవ వచనంలో పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసు జోడును తొడుగుకొని నిలవబడుడి. ఏం జోడు తొడుక్కొని నిలబడతారంటే సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని నిలబడుతుంటారు. కాబట్టి మంచి బూటేసాడు కాదన్నమాట. బూట్లో టీవీలోనే అప్పుడప్పుడు అందమైన బూట్లు, గొప్ప బూట్లని అడ్వర్టైజ్ చేస్తుంటాడు. ఈ బూట్ వేసుకుంటే ఎలాగుంటాడు, ఎలా పనిచేస్తుంది అని చెప్తుంటారు.
కానీ పరమదేవుని యొక్క బూటు ఉంది. ఆ బూటు సంగతి చెప్పాడు 15వ వచనంలో. ఆ బూటు వేసుకుని మనుషులు నిలబడుతుంటారట. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు ఉంటుంది. సమాధానపరచాలనే సిద్ధ మనస్సు కలిగిన జోడు. కాబట్టి జోడు ఏం జోడు అంటే అని దేవునితో మనుషులను సమాధానపరచాలనే మనసుతోనే జోడు తొడుక్కునే వాళ్ళు ఉంటారు. దేవునితో మనుషులు సమాధానపరచాలి. దైవ మానవులు సమాధాన పడాలి. దేవునికి మనుషులకు మధ్యలో విరోధం తొలగిపోవాలి. దేవుడు మనుషుడు ఏకం కావాలి. వారిద్దరు కలిసి నడవాలి. దైవ మానవుల సహవాస బాంధవ్యాలు నెలకొని కొనసాగాలి అని దాని కొరకు బోధించేవాడి పాదములంట బూటేసుకున్న పాదాలు అన్నమాట. ఏ బూటేశాడు ఇప్పుడు? సిద్ధ మనసు అనే జోడు. ఈ సిద్ధ మనసు ఏం చేయటానికి సిద్ధ మనసు? తగాదాలు పెట్టే సిద్ధ మనసు కాదు, విరోధ భావాలు పెట్టే సిద్ధ మనసు కాదు. తగాదాలు పెట్టే సిద్ధ మనసు సాతానికి అడుగుంది. ఈ తగాదాలు పెట్టే సిద్ధ మనసుతో ఏదైనా తోటలోకి వచ్చాడు. ఆ ఏదైనా తోటలోకి వచ్చి అంతకుముందు సమాధానంగా ఉన్నవాడిని ఎడగొట్టడానికి మోసగించాడు. అందువలన సమాధానంగా ఉన్నవారిని విడగొట్టడానికి చేసిన కార్యక్రమము అపోది చేసిన కార్యక్రమం పని. మహామహుడకు దేవుడు మానవుడు ఏకంగా సమాధానంతో కొనసాగిపోతున్న దినాల్లో ఈ సమాధాన సంబంధమైన బాంధవ్యాన్ని తెగగొట్టడానికి ఏదైనా తోటలోకి ప్రవేశించిన కాళ్ళున్నాయి. అవి సమాధానం కలిగించే కాళ్ళు కాదు, అవి దైవ మానవులను విరోధం చేయడానికి ఉపయోగించిన కాళ్ళు. ఇలాగ దైవ మానవులను విరోధపరచడానికి వాడు చేసిన ప్రత్యేకమైన సంగతి మోసగించటమే. మోసగించడు. కాబట్టి వాస్తవానికి ఈ సమాధాన సంబంధమైన సువార్తాన్ని సిద్ధ మనసు చదువుకునే మనుషులు మోసగించేవాళ్ళు కాదు అన్నమాట. మోసగించేవాడు సమాధానపరచలేడు. మోసగించేవాడు విరోధ భావాలను కలిగించగలడు. అందువలన సిద్ధ మనసు అనే జోడు. కానీ ఈ సిద్ధ మనసు మోసగించటానికి సిద్ధ మనసా? మోసగించడానికి సిద్ధ మనసు కలిగి అపవాది ఏదైనా తోటలో ప్రవేశించాడు. వేరు చేయటానికైనా సిద్ధ మనసు కలిగి దైవ మానవుల మధ్యన భేదం కలిగించడానికి ప్రయత్నం చేశాడు. సిద్ధ మనసే అది. కానీ ఆ సిద్ధ మనసే ఏ సిద్ధ మనసు కాదన్నమాట. సమాధానపరిచే సిద్ధ మనసు కాదు, విరోధ భావం కలిగించే సిద్ధ మనసు. కనుక సువార్త అనేది మొట్టమొదటిగా ఉద్దేశించింది దైవమానవులు సమాధానపరిచేది సువర్తమానము. దైవమానవులు సమాధానపరచడానికి ఉద్దేశించింది సువర్తమానము కాదు. వాస్తవంగా సువార్త అనేది మహాదేవుడు మొట్టమొదటిగా ఉద్దేశించింది అది అన్నమాట. విరోధులను సమాధానపరచగలిగిన స్వభావము దేవుడు అంగీకరించింది. అందులో ప్రత్యేకించి విరోధులే దైవ మానవులకు విరోధులైతే వారిని సిద్ధపరిచే సమాధానపరిచే. విరోధులను సమాధానపరచటం అనేటప్పటికీ మన సాతాను నీవు సమాధాన పట్టం అది అలాంటి సమాధానం కాదు. వాస్తవానికి విరోధి అనే పేరు సాతానికి మాత్రమే వర్తించబడుతుంటది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో విరోధి అనేవాడు ఒక్కడే. విరోధి పక్షంగా చేరితే నీవు దేవునికి విరోధి అవుతుంటావు. 5వ అధ్యాయము మొదటి పేతురులో 8వ వచనము నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమోలే ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుతున్నాడు. విరోధి మీ విరోధి. ఈ విరోధే దేవునికి విరోధి. అమ్మ మీ విరోధి అంటే పరిశుద్ధులకు విరోధి అన్నమాట. దైవమానవులు సమాధానపరచబడిన పరిస్థితిలో వారికి విరోధకుడు అన్నాడు. ఎవరు విరోధి? దేవుడు మనుషుడు ఏకమై ఉన్నప్పుడు విరోధి ఎవరంటే సాతాను. లేదు, సాతాను మనుషుడు ఏకమైనప్పుడు విరోధి దేవుడు.
నేను చెప్పేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ విరోధి అనేటప్పటికీ మీ విరోధి ఎవరో తేటగా తెలుసుకోవాల్సింది. మీ విరోధి ఎవరే మా విరోధి అంటేని నీవెవరితో కలిసి ఉన్నావో అప్పుడు ఆపోజిట్ విరోధి అవుతుంటాడు అనమాట. దేవుడు మనిషి నరుడు కలిసి ఉన్నారు, విరోధి ఎవరవుతారనమాట? విరోధి సాతాను అవుతాడు. అప్పుడు సాతాను నరుడు కలిసి ఉన్నారు, అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు విరోధి అయిపోతాడు. అది కాదు. కాబట్టి నీ విరోధం కూడా ఖచ్చితంగా ఆటోమేటిక్గా తెలుసుకోవాల్సింది అన్నమాట. దాంట్లో పెద్ద రహస్యం ఏమి లేదు. నీ విరోధం ఎవరో తెలుసుకోవాలంటే సోదడికక్కర్లా, కలగనక్కర్లా, ఇంకెవడో దగ్గరికి పోయి మా విరోధి ఎవడు అని విచారించాల్సిన పనిలే. నీ సహవాసం ఎవడితోనో తెలిస్తే నీ విరోధి ఎవడో ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. అందువల్ల మొట్టమొదట దేవుడు నరుడు ఏకంగా మన రోజున వారిని తెంపటానికి ఉపయోగించింది దుర్వార్త, అది సువార్తగా. కనుక దైవమానవుల సహవాస బాంధవ్యాన్ని తెంచేది దుర్వార్త, చెడ్డవార్త. దైవమానవుల సహవాస బాంధవ్యాన్ని కలిపేది సువార్త. అందువల్ల నీ విరోధి ఎవడు అనే సంగతి నీకు తేటగా తెలిస్తే చాలా బాగుంటుంది. వాస్తవంగా ధైర్యంగా మీలో కూర్చున్న వారు కొద్దిమంది అయినా నీ విరోధి ఎవరో నీకు తెలిస్తే ఎంతో మేలు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఆ వాస్తవం ఏమంటే నీకెవరో ఒకరు విరోధి కాకుండా నువ్వు ఇక్కడ లేవు. భూమి మీద బ్రతికిన దినాల్లో నీకు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు విరోధి అయ్యి ఉండి తీరాలి. ఒకరు విరోధి అయితే మరొకైనా మిత్రుడు అవుతుంటాడు. మోహాయన మిత్రుడైతే రెండవ ఆయన తప్పకుండా విరోధి అయి ఉంటాడు. కారణం ఏమంటే రెండు అతకని పరిస్థితులు, వెలుగు చీకటిలాగా అతకు కూడని పరిస్థితులు అన్నమాట. కనుక ప్రత్యేకంగా మనుషునికి ఏం తెలియాలి అంటే నీకు విరోధి అవడం, ఎవరికి విరోధంగా కార్యం చేయటానికి తలపెట్టావు, ఎవరికి విరోధంగా కార్యం చేయటానికి తలపెడితే దాన్ని బట్టి నీ సహవాసం ఎవరితో, నీ బాంధవ్యం ఎవరితో, నీ పొత్తు ఎవరితో తేటగా అర్థమవుతుంటుంది. స్వర్తమానం తెలియజేసే విశేషమైన సంగతి, అపవాది సిద్ధ మనసు కలిగి ఏదో తోటలో ప్రవేశించిన రోజున ఏం చేశాడంటే ఈ బాంధవ్యాన్ని పెంచటానికి పొందుకున్నాడు. ఇప్పుడు సువార్త ప్రకటించేవాడు ఏం చేస్తాడో తెలిసిన, ఏం చేస్తాడంటే దీన్ని అతికించేస్తాడు అన్నమాట. సో అపవాది ఏదైతే తగ్గొచ్చాడో దాన్ని అతికించడానికి ప్రయత్నం చేసేవాడు సువార్త ప్రకటించాడు. ఎప్పుడైతే ఇది అతికిందో ఆటోమేటిక్ ఇదే అయిపోద్ది అనమాట, ఊడిపోతుంది. ఈ రెండు అతికితే ఇది ఊడిపోతుంది. వచ్చిన గొడవ కుదరదు, రెండు ఖచ్చితంగా కలిసేదానికి అవకాశం. అందువల్ల మొట్టమొదటిగానే నీ విరోధి ఎవరో తెలిస్తే దేవుని యొక్క సువార్త తన విరోధులకు పంపిన సువార్త అన్నది. విరోధులకు సువార్త ఎవడన్నా పంపుతాడా? దేవుడు మాత్రమే పంపుతాడు. మహామహుడు దేవుడు తప్ప విరోధులే అట. మనుషుడు ఒకళ్ళ నరుడికి విరోధి ఎవడన్నా ఉంటే అతని స్వర్తమానం పంపుతాడా? అతనికి మంచితనం కోసము సమాచారం ఇస్తాడా? సమాధాన పడదాం రండి అని పిలుస్తాడా? ఖచ్చితంగా జరగడు అన్నమాట. అందువల్ల ఈ సువార్తను పంపటానికి ఉద్దేశించిన వాడు పరమదేవుడే. ఈ దేవుడు తన విరోధులకు సువార్తమానము పంపటానికి ఉద్దేశించాడు. అపోస్తల కార్యగ్రంథంలో తొలిగా ఆయన తన సువర్తమానాన్ని పంపుతూ క్రీస్తు యేసు వారిని తన కుమారుని దీనికి పొట్టు పెట్టాడు. 10వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం
36వ వచనం నుండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. దేవుడు స్వర్తమానము ప్రకటించడానికి పంపించాడు. అలాగే మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే యేసుక్రీస్తు వారిని సువార్త ప్రకటించడానికి పంపించాడు. కాబట్టి సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతములలో సుందరమైనవి అంటే మొట్టమొదటి కార్యక్రమాన్ని యేసుక్రీస్తు వారి పాదములు సుందరమైన పాదములు అన్నారు. కారణం ఏమంటే సువార్తను మోసుకెళ్ళిన పాదములు. ఈ పాదములు దైవ మానవులను కలపటానికి, ఏకం చేయటానికి కూడిన పాదములు. ఇక్కడ క్రీస్తు యేసు వారి పాదముల్లో మేకులు కొట్టారంటే అవి పర్వతం మీద సుందరమైన పాదముల్లోనే ఆ కార్యము జరిగింది. కనుక పాదములు సుందరమైనవి. ఏం చేస్తారు అంటేనే వారి పేరు పెట్టాడు ఆయన. ఏమంటారంటే సమాధానపరిచేవారుని మత్తయి సువార్త ప్రభువైన యేసు కొండ మీద తన ప్రసంగాన్ని చేసేటప్పుడే అదిగో పర్వతాల మీద ప్రసంగం చేస్తా ఉన్నాడు ఆయన. సుందరమైన పాదములు కలిగిన వాడు ఈ సంగతులు చెప్తా ఉన్నాడు. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనము, సమాధానపరచువారు ధన్యుడు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా సమాధానపరచడానికి వచ్చారు ఆయన. పరమదేవుడు సమాధాన సంబంధమైన స్వార్థను పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నమాట, దేవుని కుమారుడు. కానీ క్రీస్తు ప్రభు సమాధాన పట్టణం తీసుకొచ్చిన ఆయన, సమాధానపరచడానికి వచ్చిన ఆయన అన్నమాట. సమాధానపరచడానికి వచ్చిన వాడు దేవుని కుమారుడు అనబడ్డా. అసలు దేవుని కుమారుడు అన్న మాటకి అర్థం ఏంటంటే దైవ స్వభావంలో పాలువాడు అని అర్థం. హెబ్రీ మాటకు బార్ అంటే కుమారుడు అని తెలుగులో. బరనే మాటకు అర్థం ఏంటంటే స్వభావంలో పాలువాడు. కాబట్టి సమాధానపరచాలనే స్వభావం ఎవరికి ఉందంటే దేవునికి ఉంది. సమాధాన పడాలనే స్వభావం దేవునికి ఉంది. పరచుకోవాలనే ఉద్దేశం దేవునికి ఉంది. సమాధానపరచడానికి వచ్చినవాడు దేవుని కుమారుడు అన్నమాట. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైతేనే. కాబట్టి సమాధాన పరచుకోవాలనే మనసు దేవునికే ఉండి సమాధాన వార్త పంపించాడు. నా శత్రువుల దగ్గరికి వెళ్ళి నేను సమాధాన పడాలని కోరుకుంటున్నానని చెప్పి. కాబట్టి సమాధాన పరచుకోవాలనే స్వభావము దేవునికి ఉంది. ఆ స్వభావము సమాధాన పరచుకోవాలనే స్వభావం దేవునికి ఉన్నప్పుడు సమాధాన పరచాలనే స్వభావం ఎవరికి ఉండాలి? ఉండాలి, దేవుని కుమారునికి ఉండాలి. కాబట్టి దేవుని కుమారుడు చేంజ్ చేశాడు అన్నమాట. వర్తమానం ఆయన ద్వారా పంపించాడు, సమాధాన పరచడానికి రండి అని. కాబట్టి ఎప్పుడైనా స్వార్థ ప్రకటించేమో అని చెప్తే నీకేమని తెలియాలంటే ఖచ్చితంగానే విరోధాన్ని తొలగించి మనుషుని దేవునితో సమాధానపరచాలా అనే భావన కలిగి సంగతులు తెలియజేస్తే మహాదేవుడు అంటున్నాడు, పాదములు పర్వతముల మీద సుందరమైనవి. కనుక మనకు సమాధానపరచడము దైవమానవులకు మధ్యలో జరగాలి అన్నమాట. కారణం ఏమంటే రోమీలకు వాస్తవంగా 5వ అధ్యాయంలో శత్రుత్వం యొక్క స్వరూపాలను తెలియజేస్తుంది. మనుషుడు దేవునికి శత్రువు ఎందుకు అయ్యాడంటే అపవాదం అనుసరించిన మన శత్రువు. అపవాది మనుషుల శత్రువు. మనుషుల శత్రువుని అనుసరించిన వాడు క్షేమం అనుసరించాడా? ఖచ్చితంగా కాదు. మిత్రుని వదిలిపెట్టి శత్రువుని అనుసరించిన వాడు అమాయకుడు. కాబట్టి మానవుని యొక్క అమాయకత్వాన్ని అపవాది ఉపయోగించుకొని తన వైపు లాక్కోవటం జరిగింది మోసంతో. 5వ అధ్యాయంలో అందుకే చెప్పేశాడు, దానికి ప్రాముఖ్యమైన కారణమే పాపము అన్నమాట. దైవ మానవుల మధ్యలో శత్రుత్వానికి కారణము పాపమే.
ఆనవచనం నుండి ఏలయనగా మనం ఇంకా బలహీనమైండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుల కొరకు సహితం అక్కడ చనిపోవుట అరుదు, మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా ఇంకను పాపం ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. గుర్తుపెట్టుకో, 10వ వచనం అసలు వచ్చింది. ఏలయనగా శత్రువులమయుండిగా తన కుమారుని మరణము ద్వారా మనము దేవుడితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము, సమాధానపరచబడి ఉన్నాము. 2, సమాధాన స్థితిని పొంది ఉన్నాము. సమాధానపరచబడటం అనేది మొట్టమొదటి మెట్టు. సమాధాన స్థితిని కలిగి ఉండటము అనేది 2వ మెట్టు. సమాధానపరచబడటానికి ప్రాముఖ్యంగా 2 ప్రత్యేకమైన సంగతులు జరగాలి. ఒక సంగతి ఏమంటే, పాపి నీతిమంతుడిగా తీర్చబడాలి. నీతిమంతుడు కాకుండా దేవునితో సమాధాన పడేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏం జరగాలి? పాపం పోవాలి, మనిషి నీతిమంతుడు కావాలి. పాపం ఎంతసేపైతే మీద ఉంటుందో అంతకాలము సమాధానం ఉండటానికి అవకాశం ఉండదు. పాపం ఎంతకాలం అయితే హృదయంలో ఉంటుందో అంతకాలం దేవునితో సమాధానం పడటానికి అవకాశం ఉండదు. ఒక మనుషుని యొక్క మనస్సాక్షి లోపలనే దోషభరితమైనదై పాపాన్ని స్థాపించుతుంటే దేవునితో సమాధానం పడేదానికి అవకాశం ఉండదు. కారణం ఏమంటే, మానవ అంతరంగంలో నుండి దోషాలప్పుడే తను పాపి అని ఆరోపిస్తూ ఉంటుంది. పాపం ఆరోపించే మనస్సాక్షి యొక్క దోషారోపణను బట్టి మనుషులు దేవునితో సమాధానం పడేదానికి లేదు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలంటే, మనస్సాక్షిలోని దోషారోపణ పోయి నీతిమంతుడిగా తీర్చబడాల్సిన అవసరం ఉంది. నీతిమంతుడిగా తీర్చబడాలంటే మనుషులు ఏం చేసుకోవాలి? లోపల ఉన్న దోషారోపణని ఏం పెట్టి గిరేయాలి, లేకపోతే ఏం మెడిసిన్ వేసి దాంట్లోనే పోగొట్టాలి? లోపల వ్యాధి ఉంది, వ్యాధి ఉన్నదానికి ఏదో మందేసి లోపల ఉన్నది క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు లోపల మనస్సాక్షి యొక్క దోషారోపణని పోగొట్టడానికి ఏం చేయాలి? నరుడేం చేయగలడు? ఏం చేసుకోలేడు. అందువల్ల సమాధానపరచడానికి, సమాధాన పడాలని ఉద్దేశించిన వాడే సమాధాన పరిచేవాడిని పంపించిన తర్వాత సమాధాన పరిచేవాడిని మధ్యలో ఉండేవాడిని రక్తమట ఆ దోషారోపణని ఆ ముందు పనిచేసిందంటే లోపల ఈ మనసాక్షిని శుద్ధీకరించడానికి లోపలికి పోయేది రక్తం. రక్తం పోతే శుద్ధీకరించబట్టం జరుగుతుంది. సభ్యులు రాసిన పత్రికలో అందువల్ల మనిషి యొక్క పాపము కడిగి వేయబడాలి, మనసాక్షి యొక్క దోషారోపణ పోవాలి. మనసాక్షి యొక్క దోషారోపణ పోయిన తర్వాత మనిషి నీతిమంతుడిగా తీర్చబడాలి. నీతిమంతుడిగా తీర్చబడితే దేవునితో సమాధాన పడేదానికి అవకాశం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 14వ వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు. గుర్తుపెట్టుకో, మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాం. ఏంటంటేను మనస్సాక్షిని శుద్ధి చేసే లోపల ఉండేదే రోగం ఏంటి? ఒకవేళ పాపం ఉంటే ఎక్కడ ఉంటుందంటే మనస్సాక్షి దగ్గర ఉంటుంది. తెలుసు, జ్వరం ఉంటే టెంపరేచర్లో తెలుస్తుంది, థర్మామీటర్లో తెలుస్తుంది. టెంపరేచర్ దేహంలో ఉంది, ఎంత ఉందో థర్మామీటర్ బయటకు తెలుస్తుంది. ఆ నోట్లో థర్మామీటర్ పెట్టి ఖచ్చితంగా చేస్తుంది అన్నమాట. అందువల్ల పాపము మన మానవ అంతరంగం మీద ఉంటే థర్మామీటర్ తెలిసిన మన శక్తి ఖచ్చితంగా చూపిస్తుంది.
కానీ మనసాక్షిని కూడా సంతేసుకుంటే వేరే సంగతి నేను చెప్పలేను, కానీ మనసాక్షి అనేది ఒక సజీవంగా ఉంటే నీ దోషం ఖచ్చితంగా అర్థమవుతుంటుంది. తప్పు చేసిన తర్వాత నేను అది క్షమించదు వాస్తవంగా. ఒకవేళ విషయం నువ్వు మర్చిపోయావు అనుకో, వేరే పనిలో పడ్డావు అనుకో, అప్పుడు నీ సంగతి తెలియదు అనుకో, మెదకుండా కూర్చున్నప్పుడే అంటే దాన్ని ఏం చేయడానికి కుదరదు, అంతానే ఉంటుంది అన్నమాట. ఒకళ్ళు సర్దుకొని దాన్ని అలవాటు చేసుకొని నేను మాట్లాడకుండా నోరు మూపించిన కొంతసేపు మాట్లాడుతున్నాను. అంటే చాలా అన్ని పొద్దాకిగా ఎత్తుకుంటా అన్నా కూడా ఎత్తుతూ ఉంటాను. ఒకవేళ నేను అణిచి అయిపోయిన తర్వాత నోరు మూసుకుంటే సంగతి నేను చెప్పలేను, కానీ నీ మనసాక్షి ఇంకా సజీవంగా ఉంటే నీ పాపము నీ మీద ఉందో లేదో ఎవరు చెప్తారంటే మనసాక్షి. ఇప్పుడు పాపం ఉన్న స్థలం ఏది? అది మనసాక్షి. ఇప్పుడు పోవాల్సిన బాగు కావాల్సిన స్థలం ఏది? మనసాక్షి. ఈ మనసాక్షి బాగు కావాలంటే క్రీస్తు రక్తము ఆ మనసాక్షి అది మాత్రమే తీసేస్తుందంట. లాంగ్ క్లీన్. కాబట్టి ముందు సమాధాన పడటానికి ముందుగా దైవ సహవాసం దేవునితో నాకు సమాధానం ఉంది అని మీరు చెప్పటానికి ముందుగానే ఈ మనస్సాక్షిత దోషారోపణ శుద్ధీకరించబడవలసిన అవసరం ఉంది. యథార్థ హృదయంతో ఆలోచన చేసినప్పుడు ఈ మనస్సాక్షి మీద దోషం చెప్పకుండా ముందే ఒక పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. ఆనాడు నీ పాపం పోయినట్టుగా మొదటి గుర్తు నెంబర్ 1. కాబట్టి మనుషులు దేవునితో సమాధాన పడాలన్న వాంఛ కలిగితే మొట్టమొదట మన మనస్సాక్షి యొక్క దోషారోపణ అంతరంగం నుంచి తెలియకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంగతి పక్కనోడికి తెలియదు. ఈ సంగతి దేహంలో సాధ్యమైన సహాయంగా ఉండే భార్యకి కానీ లేకపోతే తనకు తోడుగా ఉండే భర్తకు కానీ తెలియదు. ఇంట్లో కలిసిమెలిసిన బిడ్డలకు కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ తెలియదు. మనసాక్షి యొక్క దోషారోపణ లోపల తనకు మాత్రమే తెలుస్తుంది. అది కార్యక్రమం జరిగిస్తుంటుంది. నిర్దోషి అంటుంది, లేకపోతే దోషి అంటుంటుంది. అది ఎంతకాలం అయితే నేను లోపల బాధిస్తూ ఉందో దైవ మానవుల సహవాసం ఉందా అనేది ఆ చిన్న బాంధవ్యం ఉన్నదనేది అనుమానంగా ఉంటుంది. మీరు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనం చూస్తేనే అది వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుంటే గాను మనసాక్షి ఏం చేస్తుందంట చెప్తా ఉంటుంది. రై కదా అంట, నేను చేయలేదని అనుకో, నువ్వు చేయలా, నేను చేయలేదంటుంటే చేయలేదంటే నేను చూస్తాను నిన్ను చేసినట్టు. కాబట్టి ఇంకా ఎవడో నీకు వేరే విధంగా నేరస్థాపన చేస్తాడని అనుకోకు. హృదయం యథార్థమైంది అన్నప్పుడు చేసినప్పుడు ఏం చేస్తుంటాడంటే వాళ్ళు చెప్తుంటాడు అట్లా. అతి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుంటే గాను ఈ సాక్ష్యం ఇచ్చేటప్పుడు తలంపులు చెబుతూ ఉంటాయి అన్నమాట. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతుంటాయి, లేకపోతే తప్పు లేదు అని చెప్పుతుంటారు. ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందువల్ల దైవ మానవుల సహవాసం ఉందా? దేవునికి నీకు బాంధవ్యం ఉందా? దేవుడు కనపడకపోయినా అదృష్టంలోకి దేవునికి నీవు మాత్రం కనపడ్డావని నీవు కనపడకుండా లోపల ఉంటుందే అదృష్టమైన నరునికి అదృష్టమైన వీరిద్దరికి సహవాసం ఉంది అని చెప్పడానికి మొట్టమొదటి గేజ్ ఎక్కడ ఉందంటే అక్కడ సంగతి మనకు తెలియదు. ఎక్కడ? ఇక్కడే పెట్టేది. కాబట్టి మనస్సాక్షి యొక్క కొల పరిమాణంలో నేను మొట్టమొదటిగా చూసుకోవటానికి అవకాశం ఉంది అన్నమాట. సహవాసం ఉందా అని యథార్థం కలిగితేనే నీ మనస్సాక్షి ఏమంటుందంటే లేదు అంట, తప్పు మోపుతూ. అయితే ఒక అపాయం ఉంది దీంట్లో. ఆ అపాయం ఏంటంటే మనస్సాక్షిని మనకన్నా అనుకూలంగా కొంతకాలం దాన్ని మొత్తానికి ట్రైనింగ్ ఇచ్చామంటే మారిపోతుంది. తప్పు మనస్సాక్షి ట్రైనింగ్ వల్ల మారిపోతుంది.
అది లోపలికి అంటే ఇచ్చే ట్రైనింగ్ దానికి పనిచేస్తుంది అన్నమాట. అందువల్ల హత్య చేసేవాడికి మనసాక్షి దోషారోపణ చేయడం. ఎందుకు చేయడంటే అనేక హత్యలు చేయటం అలవాటు అయిపోయింది. మన జైల్లో ఉన్నవాడు పోలీసు అని చెప్పాడు, నాకన్నా నీకు తెలిసిన 5 అయింది ఇప్పటికి. అన్నమాట ధనార్థం. నేను అలవాటు పడ్డాను హత్య చేయడానికి, దాంట్లో పెద్ద నాకు ఇబ్బంది లేదు. అందువల్ల మీకు ఏం తెలియాలంటే కొంతమంది మనసాక్షి దోషారోపణ చేయకుండా దాన్ని ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ అంత దుర్మార్గతలో దిగి నీ మనసాక్షికి ట్రైనింగ్ ఇస్తే తప్ప నేను చెప్పలేను. కానీ అంత దుర్మార్గత దిగకుండా నీ మనసాక్షిని కొంచెం నెమ్మదిగా ఉంచుకుంటే మాత్రం దైవ సహవాసం నీకు ఆయనతో ఉందో లేదో ఎవరు చెప్తారంటే అది చెప్పేస్తారు. అప్పుడు రెండవది దైవ సహవాసం ఉంది లేదు అంటానికి ఏం పోవాలన్నమాట. మొట్టమొదటిగా పాపం పోవాలి. పాపం పోయిన మనుషుడు నిర్దోషిగా చేయబడాలి, నీతిమంతుడిగా తీర్చబడాలి. కాబట్టి లోపల పోయి శుద్ధీకరించే అసలు నీ లోపలిది క్రీస్తు ప్రభు రక్తం అన్నాను. క్రీస్తు ప్రభు రక్తము మనసాక్షి శుద్ధీకరించడానికి ఎలాగో అవుతుంది. అక్కడికి మనసాక్షి లోపలికి క్రీస్తు ప్రభు రక్తం వెళ్ళేదట. దానికి ఇంజక్షన్ ఏంటి, పద్ధతి ఏంటి, మార్గం ఏంటి తెలుసుకోవాలని మీకు ఆలోచన ఉందా అని చెప్తాను. ఇప్పుడు మనసాక్షిని శుద్ధీకరించడానికి మహాదేవుడు ఏర్పాటు చేసిన 2 ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయి. మొదటిది సమాధానం పరచబడటం ఒక వంతు, రెండవది సమాధాన స్థితి కలిగి ఉండటం రెండవ వంతు. ఈ రెంటికి మనసాక్షి శుద్ధీకరణ జరగాల్సిన అవసరం ఉంది. మొదటి విధానం ఏంటంటే క్రీస్తు రక్తంతో మనుషులు సమాధాన పడే సంధి చేయబడే క్రీస్తు రక్తంలోనికి మనసాక్షి దగ్గరికి వెళ్ళే పద్ధతి దేవుడి పద్ధతి ఏమంటే ఒక మనుషులు మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందటం అంటే తప్పు చేసిన దుఃఖపడటం కాదు. తప్పు చేసిన దుఃఖపడిన వాడు మామూలుగా తప్పు చేసినప్పుడల్లా దుఃఖం వస్తూ ఉంటుంది. అది పెద్ద విశేషమైన సంగతి కాదు. తప్పు చేసిన దుఃఖపడిన ప్రతివాడు మార్చుకుంటాడనే ఉద్దేశం గ్యారెంటీ ఏం లేదు. ఎందుకంటే ఇస్కరియోతు కూడా బాధపడ్డాడు. నిరపరాధి ఆ రక్తం అప్పగించి పాపం కట్టుకున్నాను అని వేదన పడ్డాడు. తిరిగి దేవాలయంలో వెంట్రుకలను విసిరేసేసాడు. మారు మనసు పొందే మనిషి కాదండి అతను. మారు మనసుకుండే సహజమైన స్వభావం ఏమంటే పొరపాటున అయిపోయి చేసిన తప్పేదో చేశాను కానీ ఇక మీద తప్పులో నిలవను అనే భావం రావాలి. తప్పులో నిలవను అనే భావం రాని వాడి మనసాక్షి మాత్రము శుద్ధీకరించబడేదానికి అక్కడ బాధ అన్నమాట. ఎందుకంటే అక్కడ పోకుండా అక్కడ నొక్కుతుంది అన్నమాట సంగతి. కనుక ధారాళంగా క్రీస్తు ప్రభు రక్తము ఒక మనుషునికి మనసాక్షిలోకి వెళ్ళి శుద్ధీకరించడానికి ఆ మనుషుడు ఓపెన్ చేసి ఉంచాల తేటగా. నేను చేసింది దోషము, ఈ దోషంలో మాత్రం నేను నిలవను. జరిగిపోయింది, ఇక బుద్ధి నేరక దాంట్లో ఉంటానా. కనుక మనుషుడు తన పాపంలో తన దోషములో నిలువని వాడు సమాధానపరచబడతాడు. నిలవటానికి ఉద్దేశపడటం మాత్రమే కాకుండా రెండవది ఏం జరగాలి అని చెప్పానంటే నిజం జరిగిస్తే పాపం చేయకపోతే అపవాదితో పొరపాటున అపార్థం చేసుకుని సహవాసం పెట్టుకున్నా తెంచుకోవటం మాత్రమే కాదు, ఇంకేం చేస్తాను, ఇప్పుడు ఆయనతో సహవాసం చేస్తాను. కాబట్టి పాపం చేయటం మాంటాను, నీతి చేస్తాను అనే భావంతో మనుషుడు ఏం చేస్తుంటాడు, తన మనసాక్షిని తేటగొలి పెట్టేస్తాడు. నా మనసాక్షి శుద్ధీకరించబడ్డాను, నేను సిద్ధపడ్డా. కారణం ఏమంటే నేను చేసిన తప్పు నాకు అర్థమైపోయిన తర్వాత ఇక దాంట్లో నేను నిలవను, నీతిని జరిగిస్తాను అనే భావన మనిషికి ఎప్పుడైతే కలుగుతుంటుందో మనసాక్షిని తెరిచాడు అన్నమాట. ఈ మనసాక్షిని తెలిసిన వాడు క్రీస్తు ప్రభు రక్తమందు విశ్వాసం ఉంచాలి కదూ, ఆయన బలి యందు విశ్వాసం ఉంచాలి కదూ,
క్రీస్తు రక్తంలో ఆయన బలిలో విశ్వాసం ఉంచిన వ్యక్తి ఉన్నాడే. ఆయన ఆజ్ఞ ప్రకారము మన పాపంలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినం లేచాడే. అలాగంట క్రీస్తు ప్రభు రక్తంతో సంబంధం కలిగేదని ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఆయనతో కూడా సమానుభవం కలగటానికి ఆ నీళ్ళలోనే బాప్తిస్మప్పుడు తెరవబడిన మనస్సాక్షికి విధేయత కూడిన మనసులో క్రీస్తు ప్రభు రక్తము మనస్సాక్షిని శుద్ధీకరించడానికి ఏర్పాటు జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనుషుడు పాపక్షమాపణతో బాప్తిస్మం పొందాడో మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంటది. మనస్సాక్షి ఎప్పుడైతే శుద్ధీకరించబడింది అనే సంగతి తెలిసిందో పాపం పోయింది అనే సంగతి అర్థమవుతుంటది. ఏం మ్యాజిక్లుగా యథార్థంగా హృదయపూర్వకం జరగాల్సిన కార్యక్రమాలు అవి. కథలు చెప్పుకుంటే జరగవు, మనుషుడు మార్చుకుంటే జరుగుతుంటాయి. కథలు వింటే జరగవు, మనుషులు ఇష్టపూర్వకంగా లోబడితే జరుగుతుంటాయి. అందువల్ల అదృశ్యుడకు దేవుడే అదృశ్యుడు కాదు. నువ్వు మాట్లాడుతున్న మాట సాతాన్ 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 అంటున్నదే, ఆడు కూడా అదృశ్యుడే. వాడొకడు, ఆయన మాత్రమే అదృశ్యుడు కాదు, నీవు కూడా అదే వెరైటీలంతా ఒకే వెరైటీ అది. కాబట్టి నీ దేహాన్ని గురించి మాట్లాడట్లా, మనసాక్షి అదృశ్యమైంది ఒకటి. అదృశ్యమైంది కనుకనే భార్యకు కనపడట్లా. లోపల ఏం జరుగుతున్నదో, దోషం ఎక్కడ అంటుందో లోపల కలకల అంటుంది, పక్కనే ఉన్న భార్యకు కనపట్ల, ఇంట్లో ఉన్న బిడ్డలకు కనపట్ల, వాడికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. కారణం ఏమంటే మనసాక్షి అదృశ్యమైందే. కాబట్టి మనం ఎవరిని గురించి మాట్లాడుతున్నామంటే అదృశ్యమైన లోకాన్ని గురించి మాట్లాడుతున్నాము. ఏం చేయాలంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తాం. కానీ సమాధాన పడిన కోరుకునేవాడు అదృశ్యమైన వాటిని నిదానించి చూడాల్సిన మనసు కలిగిన వాడై ఉండాలి. అదృశ్యమైన వాటిని నిదానించి చూడకుండా పైన చూస్తేనే దేవునితో సమాధాన పడిన మనసు వాడికి లేనే లేదు అన్నమాట. కనుక సమాధానపరచబడటానికి మనుషులు ఇష్టపెడితే మొట్టమొదట పాపం పోవాలి. పాపం పోయినట్టు గ్యారంటీగా మనస్సాక్షి దోషారోపణ తొలగిపోవాలి. మనస్సాక్షి యొక్క దోషారోపణ తొలగిపోవడానికి క్రీస్తు ప్రభు రక్తం సహాయం చేస్తుంది అన్నమాట. ఒకవేళ నీకు తొలగిపోకపోతే అది చేయలేదేమో నాకన్నా, ఎందుకంటే చేస్తానని చెప్పాడు. నువ్వు మనసాక్షి దోషారోపణ ఇంకా అక్కడే ఉండిపోతే తొలగిపోలేదన్నమాట. మనసాక్షి దోషారోపణ తొలగిపోకుండా ఆ పాపం పోలేదు కనుక పాపంతో పొత్తు పెట్టుకోలేని దేవునితో సహవాసం ఉన్నది అని చెప్పడానికి నాకు ధైర్యం లేదు, నాకు సావదది నా వల్లగా. కనుక సమాధాన పడటం అనే ఈ కార్యక్రమం ఉన్నదే పాపం పోగొట్టుకోవటంలో. కనుక పాపం పోగొట్టాలనే దేవునికి భావన ఉంది. పాపం పోగొట్టుకోవాలి అనే మనసు మానవునికి ఉండాలి. ఆనాడే దైవ మానవులు సహవాసం ఉండటానికి అవకాశం ఉంటుంది. దైవ మానవులు సహవాసం కొరకు కాకపోతే ఈ బైబిల్ అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, యేసుక్రీస్తు ప్రభు అంతకంటే అవసరం లేదు, ఏమీ అవసరం లేదు భూమి మీద. నాకు తోచింది ఒకటే, తినము త్రాగము సుఖించిన. ఏం కథంగాను చచ్చినాక ఎడిదిరికి సుఖం ఉండదు కాబట్టి ఇప్పుడు అని అనుభవించు అన్నమాట. నేను అదే చెప్తాను మనుషులకి, ఒరే బాబా నీకు ఇది కాకపోతే అది బెటర్ రా, ఇంకెందుకు వచ్చిన గొడవ. ఎందుకంటే నువ్వు సావని చచ్చిన వెంటనే పతాలను పోయేది గ్యారెంటీ కదా, ఇంకేం చేయబడతావు అక్కడ. అందువల్ల ఇది కాకపోతే నేను మనుషులకు చెప్పేది, ఈ మధ్యవర్తిత్వంలో ఈ దొంగ బతుకు అది కానీ బ్రతికితే లోకంలో తినమో త్రాగము సుఖించుకో. అలా కాకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచి సరి అయిన విధంగా బ్రతుకు. నేను నువ్వు మోసం చేసుకోవాల్సిన అవసరం. కారణం ఏమంటే నువ్వు చనిపోయిన మరుక్షణంలో నీకే నెమ్మది ఉండదు. పాతాళంలో ధనవంతుడు ఒకడు ఉండేను, తిరుము తాగం సుఖించాడు, అయిపోయింది, ఆడే బెటర్, కనీసం ఎక్కడ అనుభవించాడు. కాబట్టి పాతాళంలో బాధపడుచుండేను,
అందువలన గ్రంథంలో పరిస్థితులు అలాంటి, అదృశ్యమైన లోకం యొక్క వాస్తవాలు అలాంటి, నిదానం చూస్తే కనబడే సంగతులు అలాంటి, నిదానం చూస్తే అలాంటివే నిజం వాస్తవంగా ఉన్నాయి, అలాంటివే మరొక రకంగా లేవు. కనుక ఊహతో జీవితాన్ని గడపొద్దు అని నేను మీకు మనవి చేశాను. 2, ఈ స్వార్థమానం ప్రకటించే మనుషుడు ఏం కావాలంటే, ప్రకటించేవాడు దైవమానవ సహవాస బాధ్యతని ప్రకటిస్తుంటాడు. కాబట్టి క్రీస్తు యేసునందు పాప విమోచనను మనుషులకు ప్రకటిస్తుంటాడు. దైవమానవులకు సహవాస బాధ్యత ఏముందా అంటే, పాపం పోయిందా? పోయిందండి. నీ మనసాక్షి దోషారోపణ చేస్తుందండి అంటే నీ పాపం పోలేదు. అందువల్ల ప్రతిదానికి లింక్ ఉంటుంది సుమి. ఊరికి నోటితో కబుర్లు చెప్పడం వేరే, యథార్థమైన జీవితం అనుభవంలో ఉండటం వేరే. ఒకడు పాపం చేసేవాడు నమ్మాడు, పాపం చేస్తూ ఉన్నవాడు నమ్మాడు, నమ్ముతున్నాను అనుకో. పాపం చేస్తూ ఉన్నవాడిని అలాగే బాధ చేసాడు అనుకో, ఆడంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. ఇక మీద అందువలన ఈ గ్రంథము ఈ దేవునికి, ఈ క్రీస్తు ప్రభువుకును మానవ పాపానికి అలాంటి వైరం ఉంటుంది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మహాదేవుడు సమాధానం ప్రకటించడానికి ఉద్దేశించాడు. ఎప్పుడైతే ఉద్దేశించాడో పాపం పోగొట్టుకోవటానికి మనిషిని ప్రేరేపిస్తున్నాడు అన్నమాట. 4 మళ్ళీ తిరిగి యెషయా గ్రంథంకి వచ్చి నేను ఇప్పుడు రెండో సంగతి ఆలోచించబోతాం. 52వ అధ్యాయంలో సువార్తను ప్రకటించు సమాధానం సాటించు సంగతి ఆలోచన చేస్తున్నాం. సువార్తను ప్రకటించు రక్షణ సమాచారము ప్రచురించు అని పాదం. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే నువ్వు దృశ్యం స్వార్థ అంటే అండి. అంటే మంచి, శుభమైన వార్త. పొద్దున్నే భలే మంచి వార్త తీసుకొచ్చాడండి. ఏమంటే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని మంచి శుభవార్త తీసుకొచ్చాడు పోస్ట్ మ్యాన్. నీకు 10 రూపాయలు ఇస్తాను పోస్ట్ మ్యాన్, మంచి శుభవార్త ఇచ్చాను అనేసి. ఏం కదన్నా అదన్నమాట శుభవార్త. ఒకానికి లాటరీ కొట్టాడు, శుభవార్త. 1,00,000 రూపాయలు కాదు, 10 లక్షల రూపాయలు వచ్చిన రాచ్చు, శుభవార్త. దుర్వార్త ఎలాగ ఉండదంటే, వాళ్ళు పొద్దున్నే ముఖం చూశాను, దుర్వార్త వచ్చింది. మా వాడికి దెబ్బ తగిలిందంట, దుర్వార్త. లేకపోతే మా ఊర్లో దెబ్బలాడుకున్నాను, మా వాడిని బాగా కొట్టారంట, దుర్వార్త. లేకపోతే మా మనిషి ఎవరెవరు తెచ్చాడంట, దుర్వార్త. అంతే కదా. శుభవార్త అంటే ఇదే, దుర్వార్త అంటే అది. కానీ దేవుడి పంపిన శుభవార్త ఉందే, అది కాదు. దేవుడు పంపిన మానవాడి కొరకు పంపిన సువార్తే తన కుమారుడు గాయపరచబడిన సువార్త, తన కుమారుడు అవమానం పొందిన సువార్త, తన కుమారుడు చనిపోయే సువార్త. క్రీస్తు చనిపోతే సువార్త. మనలో ఎవడో చనిపోతే సువార్త. ఆయన కుమారుడు చనిపోతున్నా సువార్త అంట. మన కుమారుడు చనిపోతున్న ఒకళ్ళ వర్తమానం అయితే సరి ఇది సహించేదేనా? అబ్బో భయంకరమైన. కనుక సువార్తని గ్రంథంలో చెప్పింది వేరే వర్తమానం. అది మరణ వార్త, అది శ్రమల వార్త, అది శిలువ వార్త. కాబట్టి దేవుడు పంపిన వర్తమానం ఉందే, అది మరణ వార్త, మరణవార్త సువార్త. మానవుల యొక్క మరణ వార్తలు సువార్తలు కావు. ఎవడు చచ్చిపోయాడన్నా ఆ చచ్చిపోయిన వాడు సావు వార్తే, ఏమి అది దుర్వార్త. కానీ క్రీస్తు యేసు చనిపోయాడంటే అది సువార్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3వ వచనం నుండి అపోస్తలుడైన పౌలు ఈ సంగతులు కొరింథీయులకు తెలియజేస్తూ వివరిస్తూ ఉన్నాడు. 1 కొరింథీ గతంలో అంటే వాళ్ళకి వర్తమానం తెలియజేసేట, తెలియజేసినా మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేయబోతాడు.
అని అన్నదాన్ని ఈ సందర్భంలో ఈ సంగతులు వివరిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా చదువుతాం. 15వ అధ్యాయము 3వ వచనం నుండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాను. సువార్త ప్రకటించానంటావు, మొదటి వచనంలో సువార్త ప్రకటించానని చెప్పింది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తని మీకు తెలియజేస్తున్నాను. ఏమైనా మాకు ప్రకటించిన సువార్త అంటేను, మీకు ప్రకటించిన సువార్త అంటే క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు. చనిపోయిందని నా సువార్త అంటేనే అంటాను. క్రీస్తు చనిపోవటం మాత్రమే సువార్త, వేరే వాడు చనిపోవటం సువార్త కాదు. ప్రభువైన యేసు చనిపోయిన రోజున ఇంకా 2 మనుషులు చనిపోయారు. ఆ రోజునే కదా, 2 మనుషులు చనిపోతే ఆ 2 చనిపోయిన 3లో ఒకరి వార్త మాత్రమే సువార్తట, తక్కిన వాళ్ళ సువార్త. కాబట్టి మరణ వార్త సువార్త, అది క్రీస్తు యొక్క మరణ వార్త మాత్రమే సువార్త. కారణం ఏమంటే ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయాను, తన కోసం చనిపోలా. అందువల్ల క్రీస్తు యొక్క మరణము ఎందుకు సువార్త అవుతుందంటే, క్రీస్తు తన కొరకు చనిపోలేదు మొదటిది. 2, అది మన కొరకు చనిపోయాడు. మన కొరకు చనిపోయాడు అంటే మన పక్షంగా తగాదాలు చనిపోవటం కాదు, అది అంతే కాదట, మన పాపముల నిమిత్తము చనిపోయాడు. దీన్ని సులువ వార్త అన్నారు. సువార్తను మరణ వార్త. ఈ మరణం మంచి పెద్ద గౌరవపదమైన మరణం కాకుండానే హీనమైన, ఘోరమైన, కఠోరమైన, కేవలము ఒక అల్పులకు విధించే మరణము అన్నమాట. గొప్పవాళ్ళకు విధించే మరణం కాదు. నేరస్తుడైతే గొప్పవాడు రామప్రభుత్వపు ఆధిపత్యంలో తల తుంచివేయబట్టం గౌరవపదంగా ఒకసారి అట్లన్నమాట. తల తుంచివేయబడిన వాడు వేదన అనుభవించడం, ఎక్కువసేపు బాధ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. నేరం చేశాడు, తుంచాడు వాడు తలకాయ, అంతే. కత్తితో కొట్టగా తలకాయ ఎగిరి అక్కడ పక్కన పడిపోతుంటుంది, అంతే, ఫినిష్. వేదన అనేది లేకుండానే గౌరవపదమైన మరణము అన్నమాట. కానీ క్రీస్తు ప్రభు యొక్క మరణ వార్తే గౌరవపదమైన మరణ వార్తగా. బాప్తిస్మా నుంచి యోహానుకు మరణం దక్కింది. పాపం ఎదురు చూడకుండానే తలుపులు తీసుకుని ఒకడు లోపలికి వెళ్ళిపోయి ఆ ప్లేట్తో ప్రక్కన పెట్టి తలకాయ దించేసి దాంట్లో పెట్టి మెలకొని బయటకు వచ్చేసాడు. ఇబ్బందిలే, క్షణంలో సాగు. వాళ్ళు అలాంటి సాగు అయితే నాకు పెద్ద చింతగా ఉండదు. కానీ క్రీస్తు ప్రభు యొక్క మరణ వార్తే సిలువ వార్త. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇది సిలువ వార్త. గలతీ 3వ అధ్యాయం. కనుక క్రీస్తు ప్రభు యొక్క సువర్తమానం, ఆ రక్తం ఎందుకు మనుషుల్లో హృదయ అంతరంగంలోకి మనస్సాక్షికి వెళ్ళి శుద్ధీకరించగలదంటే ఇదన్నమాట దాని విశేషమైన సంగతి. గలతీయులకు 5వ అధ్యాయంలో 3వ అధ్యాయం, క్షమించాలి, 3వ అధ్యాయం మొదటి నుండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టు క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ఒక సంగతి. కాబట్టి అపోస్తలులు బోధించేటప్పుడు ఏం చేసేవాళ్ళు అన్నమాట, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. యేసుక్రీస్తుని గురించి బోధించిన రోజున అపోస్తలులు బోధించిన సువర్తమానంలో ఆయన జన్మించిన మాట వాస్తవమే, కానీ మానవ స్వార్థ వచ్చింది సిలువ వేయబడిన వాడైనట్టు క్రీస్తు ప్రభు తనలో ప్రదర్శించబడ్డాడు. సిలువ వేసేది నేరస్తునికి. మీకు కనపడుతుంది లోకాసు 23వ అధ్యాయంలో నేరస్తులలో 2 మధ్య ఒకనిగా అన్నమాట. నేరస్తులో ఒక నేరస్తుడు,
కారణం ఏమంటే సిలువ నేరస్తునికి వేసే సిలువ. అందులో సిలువ మరణానికి వచ్చి నేను మెల్లగా వివరించలేను. వాస్తవంగా దాని అనుభవమే భయంకరమైంది. ప్రధానంగా సిలువ మీద మనిషిని మేకులతో బిగించి, కాళ్ళు బిగించి లేచి నిలబెట్టిన తర్వాత ఎట్లుంటుంది? కొడితేనే భయంకరమైన సంగతి. కొట్టిన తర్వాత నన్ను లేచి నిలబెట్టి తత్వాలను పడేసాడు. ఆ పడేసినప్పుడు ఊపికే దేహం ఏమైపోయింది నిజంగా నాకు తెలియదు వాస్తవంగా. ఇక అక్కడి నుంచి జరిగే చిత్రహింస ఎంత అంత అని చెప్తానికి వెళ్ళా. ఒక మనుషుడు అవమానకరంగా, భయంకరంగా, క్రూరంగా, కఠినంగా చంపబడ్డాడు అంటే సువార్త. మహాదేవుడు అంటున్నాడు, అది నేను మీకు పంపిన సువార్త. అది మాత్రమే మీ మనసాక్షిని శుద్ధీకరించగలదు. దాని అందరి విశ్వాసమే మనుషులకు మేలు కలగలదు. వాస్తవంగా మనుషుల సంగతి ఆలోచించి మొదలెట్టాడంటే ఆ పాపాన్ని మహాదేవుడు సహించడు అన్న సంగతి ఎరిగిన తర్వాత పాపమునకు శిక్ష విధించాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణము సువార్త. 2, ఆయన సిలువ మరణము సువార్త. ఒకడు బాధింపబడ్డాడు సువార్త. నీకు బాధింపబడ్డాడు సువార్త అని జాగ్రత్త గుర్తు పెట్టుకుంటే దావీదు దగ్గరకు వచ్చాడు, వర్తమానం చెప్పాడు. తన జీవితంలో దాదాపుకు భాగము సౌలు దావీదును తరుముతూ చంపటానికి ప్రయత్నం చేసిన వాడే. ఎక్కడ దొరికితే అక్కడ చంపుదామని జనం సమూహంతో పాటు, తన జనంతో పాటు అరణ్యాన్ని వెంబడాడి తిరిగిన వాడే. ఎంత తిరిగిన తర్వాత సౌలును చంపేదానికి దావీదుకి అవకాశం వచ్చింది, చంపకుండా వదిలిపెట్టిన వాడే. అలాంటి విరోధమైన భావం కలిగిన సౌలు చనిపోతే దావీదుకే మనసు బాగా. ఒకడు వచ్చాడంట సంగతి చెప్తానికి, సౌలు రాజు చనిపోయాడు అన్నాడంట. చెప్పినాడు చంపడానికి. రాజు చనిపోయాడు అనే సంగతి నాకు అంటున్నా చెప్పేదే. ఆ వార్త నా చెబుతూ అనకూడదు. కారణం ఏంటంటే చనిపోయిన వార్త, రాజు చనిపోయిన వార్త, అభిషిక్తుడు చనిపోయిన వార్తనే వినకూడదు అనుకున్నాడు దావీదు. కానీ క్రీస్తు మన పాప నిమిత్తం చనిపోయాడు అంటే ఎవరు చనిపోయాడు అనమాట? అభిషిక్తుడే చనిపోయాడు మన పాపం నిమిత్తము. అది ఇప్పుడు సువార్త. కనుక మీకు కొద్దిసేపు విశ్రాంతి కావాల్సి వస్తుంది. కనపడుతుంది మొక్కలు చెప్తే పేస్తారు పెట్టి సరేండి, నాకు కనపడుతుంది అన్ని సంగతి. ఇది మరణం వార్త అనుకున్నాం. రెండవది మరణంలో హీనమైన కఠోరమైన శిలువ మరణపు వార్త అనుకున్నాం. శిలువ మరణం ఈయనొక్కడు మాత్రమే అనుభవించలా. కనీసం ఆ రోజున ఇద్దరికైనా శిలువ వేశారు. కుడి వైపున ఒకని, ఎడమ వైపున. శిలువ వార్త వాస్తవానికి ఈ శిలువ వార్త ఉందే ధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రాహి యొక్క మరణ వార్త. అది శాపగ్రస్తుడు అలా చేస్తాడట. దేవుని చేత శపింపబడిన వాడు చావది. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, గలతీయులకు 3వ అధ్యాయం 11వ వచనంలో క్షమించాలి 13వ వచనం చదువుతాము. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా మన జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై
ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గూర్చి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మ్రాణ మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. కాబట్టి ఎవడైనా సిలువలో చచ్చిపోయాడంటే అర్థం ఏంటన్నమాట, శాపగ్రస్తుడు గెలిచాడు అన్నమాట. ఒక మంచోడు చేస్తే అది వేరే సంగతి. మంచోడు చావు ఒకవేళ మనుషులకు మేలు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మరణమే శాపగ్రస్తుని మరణమే మామూలు మరణంగా. ఒకటి ముందు చావు, రెండవది శిలువ చావు, మూడవది శాపగ్రస్తుని చావు. ద్వితీయోపదేశకాండంలో 21వ అధ్యాయము, ఉపదేశకాండం 21వ అధ్యాయం, ఇది శాపగ్రస్తుని యొక్క చావు అన్నమాట. 22, 23 వచనాల్లో మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాణ మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాణ మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. కాబట్టి ఇప్పుడు మ్రాణ మీద వేలాడదీయబడిన వాడు ఏమన్నమాట, దేవునికి శాపగ్రస్తుడు. 22వ అధ్యాయం అది. దేవునికి శాపగ్రస్తుడు చావు. అది దేవునికి శాపగ్రస్తుడు చచ్చిపోతే మనకి సువార్త ఎలాగా? అసలు మరణమే దుర్వార్త, కానీ సువార్త అన్నాడు. సులువ వార్త ఇంకా భయంకరమైన వార్త, కఠోరమైన అది సువార్త అన్నాడు. పైగా ఇప్పుడు శాపగ్రస్తుని మరణ వార్త 21, 22, 23. అందువల్ల సులువ వార్త శాపగ్రస్తమైన వార్త అయిపోయినే ఒక శాపగ్రస్తుని వార్త సువార్త ఎలాగూ అలా కాదండి. ఎప్పుడో ఎవడో ఒకటి రెచ్చిపోయాడండి, అది ఇప్పుడు సువార్త ఎలా? కానీ చావు అంటే దుర్వార్త, చావు సువార్త ఎలాగే. ఒక నెల మనుషులు అనేక మంది పట్టుకుని చిత్రహింసలు చేసి చంపాడు అంటే సువార్త అంటే. పైగా దేవునికి శాపగ్రస్తుడు చనిపోతే మనుషులు సువార్త అంటే. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణ వార్త, శిలువ వార్త, శాపగ్రాహి యొక్క వార్త సువార్త ఎలాగైందో మనుషుడు తెలిస్తే తిరిగి పాపం చేయకుండా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి మార్చబడితే నిజంగానే వాడు నీతిమంతుడిగా తీర్చబడ్డేదానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదట ప్రభువైన యేసు యొక్క వార్తను గురించి చదివాం, కానీ అసలు ప్రభువైన యేసు ఎవరు ఈ పాపను పెంచడానికి అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరు? చనిపోయేవాడేనా? తాత్కాలికుడేనా? అల్పుడేనా? అదుపుడేనా? పనికి మాలివాడేనా? పాపి అయినా? నరుడేనా? కేవలం నరుడేనా? ఈయన మరణం యొక్క విశేషము ఎంత కఠోరహీనంగా ఉన్నమాట వాస్తవమే, కానీ అది మనకు సువార్త కావాలంటే ప్రాముఖ్యమైన ఉద్దేశము ఒక ఆయన శాశ్వతంగా జీవించేవాడు మరణం ఎలాగుంటుందో కొంచెం రుచి చూద్దామని వచ్చాడంట. కానీ చనిపోయేవాడు కాదు, వాస్తవం మరణం రుచి చూద్దాం ఎట్టుందో అని వచ్చాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం ఇలాగూ వ్రాయబడింది, ఈయన దేవదూతల కంటే అత్యున్నతుడే, శాశ్వతుడే. హెబ్రీయులకు 2వ అధ్యాయము 9వ వచనంలో